పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మద్యం అక్రమ కేసులో సీజ్ చేసిన నోట్ల కట్టలను సిట్ తారుమారు చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నోట్ల కట్టల బ్యాచ్ నెంబర్లను వీడియోగ్రఫీ చేయాలని సిట్ను ఆదేశించారు జడ్జి. నోట్ల కట్టలను ఆర్బీఐ ద్వారా వెరిఫై చేయించాలని కేసీ రెడ్డి కోర్టును కోరారు. న్యాయమూర్తి ఆదేశాలకు విరుద్ధంగా వీడియోగ్రఫీ చేయకుండా 11 కోట్ల రూపాయలను బ్యాంకులో ఆగమేఘాలపై డిపాజిట్ చేసేందుకు యత్నించారు. ఆర్బీఐ నోట్ల కట్టల బ్యాచ్ నెంబర్లను వెరిఫై చేస్తే వాస్తవాలు బయటకొస్తాయని కేసీ రెడ్డి తరపు లాయర్లు అంటున్నారు. తప్పు దొరికిపోతుందనే భయంతోనే సిట్ నోట్ల కట్టల ఫోటో తీయకుండా జమ చేస్తున్నారని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. కాసేపట్లో ఈ వ్యవహారాలపై కోర్టును ఆశ్రయిస్తామని అంటున్నారు నిందితుల తరపు లాయర్లు. రైట్, ఇదే అంశంపై స్పందించడానికి మనతో పాటు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్ ద్వారా. సార్ నమస్తే. సార్ సిట్ తీరుపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. న్యాయమూర్తి ఆదేశాలకు విరుద్ధంగా సిట్ వ్యవహరిస్తోంది అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు సార్ దీనిపై మీరు? వాళ్ళు చెప్పబడినటువంటి ఫేక్ సీజర్ సులోచన ఫార్మ్స్ అనే దగ్గర సీజ్ చేశామని చెప్పబడినటువంటి నోట్లు కట్టలు 2024 జూన్లో పెట్టినట్టు చెప్పడం ఆరోపించడం జరిగింది. ఆ నోట్ల కట్టల మీద ఉన్నటువంటి ర్యాపర్స్, ఆ సీరియల్ నంబర్స్ వెరిఫై చేయమని మేము పిటిషన్ ఇచ్చినాం. ఎందుకంటే ఆ నోట్ల కట్టలు ఆ సీరియల్ నంబర్, ఆ నోట్ల మీద సీరియల్ నంబరు వెరిఫై చేస్తే ఏ బ్యాంక్ నుంచి విత్డ్రా అయింది, ఎప్పుడు విత్డ్రా అయింది అమౌంట్, ఎవరు విత్డ్రా చేశారని చాలా స్పష్టంగా పబ్లిక్ తో తెలుసుకోవాలి. కోర్టు వారి దృష్టిని తీసుకొచ్చేట్టు అవుతుంది. కానీ అది చేయాల్సిన పని, సిట్ చేయాల్సిన పని నిజంగా వాళ్ళు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు 24లో పెట్టినట్టుగా ఎక్కడ ఉంటే ఆ నోట్లు కట్టలు ఖచ్చితంగా చెప్పబడేది ప్లాంట్ చేశారు ఈ మధ్య అనేది. ఆ ప్లాంట్ చేశారా లేదా అని వెరిఫై చేయాలంటే దాని మీద ఉన్న సీరియల్ నంబర్స్, ఆ నోట్ల కట్టను ర్యాపర్స్ వెరిఫై చేస్తే ఏ బ్యాంక్ నుంచి ఎప్పుడు విత్డ్రా అయింది, ఎవరు విత్డ్రా చేశారు అనే సాక్ష్యం వాళ్ళు మధ్యపరచడం వాళ్ళు జరుగుతుంది సిట్టు. ఎందుకంటే ఆ సాక్ష్యం బయటకు వస్తే వాళ్ళు చేసినటువంటి పని, వాళ్ళు చేసినటువంటి ఇల్లీగల్ ఇంప్లాంట్ బయటకు వస్తుంది. కాబట్టి దాన్ని సప్రెస్ చేసుకోవడానికి, దాన్ని మరుగుపరచడానికి సిట్టు చాలా తీవ్రంగా ప్రయత్నించింది. నిన్న మేము కోర్టులో పిటిషన్ వేసామండి. ఇది అడ్వకేట్ కమిషన్ ముందర వీడియో తీయాల్సింది, ఆ నోట్లు కట్టలు నంబర్లు వెరిఫై చేయాల్సింది అని మేము పిటిషన్ వేస్తే కోర్టు వారు ఆర్డర్ చాలా స్పష్టంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది నిన్న. ఇది ఖచ్చితంగా వీడియోగ్రాఫ్ తీయాలా అని చెప్పి. వీడియోగ్రాఫ్ చేస్తే వాళ్ళ భాగవతం బయటపడద్దని రాత్రికి రాత్రే ఇప్పుడు కరెక్ట్ గా ఇది స్టేట్ బ్యాంక్ లో డిపాజిట్ చేసేదానికి చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఆ డిపాజిట్ అయిపోతే ఆ అమౌంట్ జనరల్ పూల్ లోకి వెళ్ళిపోతుంది. ఈ సీజ్ చేసిన అమౌంట్, ఈ సీజ్ చేసిన ఇదా కాదా, ఈ సీజ్ చేయబడ్డాం అని చెప్పబడే అమౌంట్ ఖచ్చితంగా నోట్లు వెరిఫై చేస్తే, నంబర్స్ వెరిఫై చేస్తే, బ్యాంక్ వెరిఫై చేస్తే ఈ డబ్బు ఎవరు విత్డ్రా చేశారు, ఎప్పుడు విత్డ్రా చేశారంటే కేసు క్యాపిటల్లో వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని మభ్యపరచడానికి, దాన్ని దాచిపెట్టడానికి సిట్ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. మేము మళ్ళీ ఇప్పుడు ఆ కోర్టును ఆశ్రయిస్తున్నాం. ఆ కోర్టులో న్యాయం జరగకపోయినా హైకోర్టు అప్పుడు హౌస్ మోషన్ ద్వారా కోర్టు వారిని అభ్యర్థించడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్తున్నానండి. ఈ నోట్ల కట్టలు సీజ్ చేసినటువంటి చెప్పబడే ప్లేసు తీగల విజయేంద్రనాథ్ రెడ్డి. ఆ విజయేంద్రనాథ్ ఎవరంటే అండి, తీగల బాలరెడ్డి గారి కుమారు, వారు తీగల కృష్ణారెడ్డి గారు వచ్చిన చిన్నాయన అవుతాడు. ఇది వాళ్ళు తెలుగుదేశంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు. ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఈ విధంగా తెలుగుదేశంకి సంబంధించిన వ్యక్తుల దగ్గర వాళ్ళ ప్రిమిసెస్ లో సీజ్ చేసినటువంటి ఒక నాటకం ఆడిసి సిట్టు ఆ 11 కోట్లు ఎక్కడి నుంచి పెట్టారు, ఇప్పుడు డ్రా చేశారు అనేది చర్చలో అవుతుందని చెప్పి, అది 11 రూపాయలు కాదండి, 11 కోట్లు డ్రా చేసి ఉంటే దానికి ఖచ్చితంగా ఒక రికార్డు ఉంటుంది. అది ఎట్లా రికార్డు బయటపడుతుంది, ఎవరు డ్రా చేశారు, ఎప్పుడు డ్రా చేశారు, ఏ బ్యాంకు నుంచి డ్రా చేశారు అని బయటకు వస్తే వాళ్ళ యొక్క సిట్టు చేసినటువంటి దుర్మార్గం బయటపడుతుందని చెప్పి వాళ్ళు నిన్న కోర్టు వారు చాలా స్పష్టంగా ఆర్డర్ ఇచ్చినా కూడా ఇప్పటికిప్పుడు ఇది వాళ్ళు స్టేట్ బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. మళ్ళా మేము కోర్టును అప్రోచ్ అవుతున్నాం, ఆపమని, దుర్మార్గాన్ని ఆపమని. మేము అడిగేది ఒకటే, వీడియోగ్రాఫ్ తీయించండి, నోట్ల కట్ల మీద సీరియల్ నెంబర్ వెరిఫై చేయండి,
అది ఏ బ్యాంక్ లో డ్రా చేశారు, ఎప్పుడు డ్రా చేశారు, ఎవరు డ్రా చేశారు అనేది ఖచ్చితంగా బయటపడుతుందనే ఒక దురుద్దేశంతో సిట్ చేసే నాటకం ఇది. మేము దాన్ని ఖచ్చితంగా వదలం. ఇది మళ్ళా కోర్టు వారి దృష్టికి ఈ రోజు తీసుకుపోతున్నాం. ఇక్కడ కాకపోతే హైకోర్టులో కూడా హౌస్ మోషన్ రివ్యూ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది ప్లాంటెడ్ నోట్స్, ఈ యొక్క డబ్బు కట్టను ప్లాన్ చేసినటువంటి వైన ఇది. సిట్టు వారు సంబంధించినటువంటి తెలుగుదేశం సంబంధించినటువంటి పీఎల్ కృష్ణారెడ్డి వారి యొక్క ప్రమేయంతో ఈ అమౌంట్ అక్కడ పెట్టించి జూన్లో పెట్టించినారని చెప్పడం జరగదు. సార్ ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా తలెత్తుతోంది. మెయిన్ థింగ్ అంటే ఎవరి ఆదేశాల మీద ఈ డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు అన్న ఒక క్వశ్చన్ కూడా ఎరైజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకే ఈ డిపాజిట్ ప్రాసెస్ అనేది ఆగిందా సార్? కోర్టు వారు వీడియోగ్రాఫ్ చేయమని చెప్పినా కూడా కోర్టు ఆర్డర్ ధిక్కరించి చేస్తుంది ఈ సిట్ ఈరోజు. ఎందుకు ధిక్కరిస్తుందంటే ఈ కోర్టు ఆర్డర్ ప్రకారం వీడియోగ్రాఫ్ తీసి నంబర్స్ దాన్ని నోట్ చేస్తున్న పరిస్థితుల్లో ఇది ఈ అమౌంట్ ఎక్కడి నుంచి డ్రా చేసింది, ఏ బ్యాంక్ నుంచి డ్రా చేసింది, ఎప్పుడు డ్రా చేసింది, ఎవరు డ్రా చేసింది అనేది బయటపడద్దనే ఒక దుట్టుతో వాళ్ళు ఎన్ని కోర్టు ఆర్డర్ని కూడా బేఖాతరు చేసి వాళ్ళు వచ్చి ఈ రోజు సడన్ గా డిపాజిట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మేము ఇప్పుడు కూడా కోర్టును అప్రోచ్ అవుతున్నాం. ఈ ప్రక్రియ ఆపి ఈ డిపాజిట్ అలాదిగా పెట్టమని, ఇది జనరల్ మనీ పూల్ లో కలవకూడదు. ఈ అమౌంట్ ఏ రోజు అయినా కూడా నిజంగా వాళ్ళు చెప్పబడే ఫెసిలిటీ ఈ మొదటి ముత్తాయి తరఫున అయితే ఖచ్చితంగా పైకి చెప్పండి. మీరు ఈ అమౌంట్ డ్రా చేసింది మీరే, మీ అనువాయులే, సిట్కి సంబంధించినటువంటి మీరు ఆడిన నాటకం ఏది. ఈ 11 కోట్లు మీరు డ్రా చేసి ఎక్కడో డ్రా చేసి ఎవరితో డ్రా చేసి ఎవరి చేతనో డ్రా చేసి ఎప్పుడో డ్రా చేసి ఈ మధ్య డ్రా చేసి అక్కడ పెట్టడం జరిగింది. ఇది వాస్తవం బయటకు వస్తుందండి. దాని మీద ఉండే నంబర్ నోట్ చేసి ఆ నోట్ల కట్ల మీద ఉండే ర్యాపర్లు బ్యాంక్ పేరు ఉంటుంది డ్రా చేస్తే ఈజీగా కనుక్కోవచ్చు. ఏ బ్యాంక్ నుంచి ఎవరు డ్రా చేశారు, ఎప్పుడు డ్రా చేశారనే అనే సాక్ష్యం బయటికి రానియకుండా సిట్ ఎందుకు తప్పుపెడుతుంది? ఆ ఒక్క విషయం బయటికి రానియకుండా, సాక్ష్యం బయటికి రానియకుండా సిట్ ఎందుకు ఇంత దుర్మార్గమైన ప్రయత్నం చేస్తుందో ప్రజలకు అందరికీ అర్థం కావాల్సి వస్తుంది. కోర్టు వారి దృష్టి